ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన బంగారం స్వాధీనం. పిఎంఎల్ఏ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్ కోసం నమోదైన ఎఫ్సీ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. పటాన్చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లో సుమారు ₹1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డి ఇతరులకు ఆత్విక పెట్ అండ్ వెట్ మెడికల్స్ పెట్ లవర్స్ అందరికీ గొప్ప శుభవార్త. మన పెట్స్ కి కావాల్సిన అన్ని రకాల ఫుడ్, యాక్సెసరీస్, జనరల్ హెల్త్ చెకప్, వ్యాక్సినేషన్, గ్రూమింగ్, డే కేర్లతో పాటు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ మొదలగు సేవలు అన్ని ఒకే చోట. ఆత్విక పెట్ అండ్ వెట్ మెడికల్స్, జవహర్ కాలనీ, రోడ్ నెంబర్ 8, గోపాల్పూర్, హన్మకొండ. సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు, డాక్యుమెంటేషన్లు లేవని ఈడీ గుర్తించింది. బంగారం విదేశీ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోలేదని ఈడీ విచారణలో తేలింది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి వివిధ బినామీలకు చెందిన 100 రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎమ్మెల్యే, అతని కొడుకు ఇద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 300 కోట్ల విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే సోదరుడు గతంలో అరెస్ట్ అయ్యారు. మరోసారి ఈడీ దర్యాప్తు ముమ్మరం అవుతోంది.